అయినా పొద్దునే ఈ పనికిమాల డిస్కషన్ ఏంటి టైలర్? మన బిజినెస్ గురించి ఆలోచిద్దాం, లేదంటే ఏదైనా సరదాగా కబుర్లు చెప్పు, వింటాను. ప్రియా ఫోన్ చేస్తుంది సారు. హలో ప్రియా. హలో అక్క. అక్క ప్రియా ఏమైంది? అక్క ఆ రోజే నేను చెప్పాను కదా వాళ్ళంతా ఒకటేనని. వాడిని అసలు ఆ ఎస్ఐ అరెస్ట్ చేయలేదు. ఏంటి, అరెస్ట్ చేయలేదా? అవునక్క, నేను ఇంట్లోనే ఉన్నాను, నన్నెవరూ ఏమీ చేయలేరు, నిన్ను వదలను అని నాకు మెసేజ్ చేశాడక్క. నాకు చాలా భయంగా ఉందక్క. వాడు మళ్ళీ వస్తాడు, నన్నొదలడు. ప్రియా నువ్వేం భయపడకు. ఆ ఎస్ఐ అరెస్ట్ చేస్తానన్నాడు కాబట్టి మేము వదిలేశాం కదా, లేదంటే అప్పుడే వెళ్ళి కంప్లైంట్ చేసి ఉండేవాళ్ళం. ప్రియా ఇప్పటికైనా మించిపోయిందేమీ లేదు, నువ్వు వెంటనే బయలుదేరరా, మనం స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చేసి వద్దాం. కంప్లైంట్ ఇవ్వాలన్నా భయంగా ఉందక్క. మళ్ళీ ఇవన్నీ మనసులో పెట్టుకుని ఇంకేం చేస్తాడు? మనం కంప్లైంట్ ఇవ్వలేదు కాబట్టి ఏమీ చేయలేమో అనుకుంటున్నాడు. మేమున్నాం కదా ప్రియా, నువ్వు ధైర్యంగా బయలుదేరరా. సరే అక్క. చూసారా సారు, ఆ వెధవని అరెస్ట్ చేయలేదంట, మళ్ళీ బెదిరిస్తూ మెసేజ్ చేశాడంట ప్రియాకి. వాణ్ణి మాత్రం వదలకూడదు సారు. ఆ రోజు అక్కడికి వచ్చింది ఎస్ఐ కదా, మనం సిఐతో మాట్లాడదాం. ఏసీపీ అంకుల్తో మాట్లాడి సిఐ డీటెయిల్స్ తీసుకుంటాను. హలో అంకుల్, నేను ఆదిత్యాన్ని మాట్లాడుతున్నాను. సరే అంకుల్, మేము ఫోన్ చేస్తాం, మీరు సిఐకి ఓ మాట చెప్పండి. ఓకే అంకుల్, ఉంటాను. అంకుల్ సిఐతో మాట్లాడుతా అన్నారు, మనకు కూడా నంబర్ పంపిస్తా అన్నారు, మనం మాట్లాడదాం. ఇదిగో నంబర్ పంపించారు. హలో సార్, నేను ఆదిత్యాన్ని మాట్లాడుతున్నాను. ఏసీపీ అంకుల్ ఫోన్ చేశారు కదా. ఇప్పుడే చేశారు. ఎవరో అమ్మాయి మీద రేప్ అటెంప్ట్ జరిగిందంట కదా, అసలు ఏం జరిగిందో చెప్పండి. ఎవరో మాజీ మినిస్టర్ కొడుకండి సార్. సార్, ఆ రోజు వాడిని అరెస్ట్ చేయకపోవడం వల్ల మళ్ళీ మెసేజ్ చేసి బెదిరిస్తున్నాడు సార్. సార్ వాడి మీద యాక్షన్ తీసుకోవాలి సార్. చూడండి అమ్మా, ఇలాంటి ఇన్సిడెంట్ ఒకటి జరిగినట్టు నా దృష్టికి రాలేదు. వచ్చుంటే అప్పుడే యాక్షన్ తీసుకుని ఉండేవాడిని. మీ ఎస్ఐ వచ్చి తీసుకెళ్లాడు, యాక్షన్ తీసుకుంటారని అనుకుంటాం కదా సార్. ఆ ఎస్ఐ పేరు తెలుసా? తెలీదండి. మా స్టేషన్లో 3 ఎస్ఐలు ఉన్నారు, అందులో ఎవరో ఏంటో. ఒక పని చేయండి,
మీరు స్టేషన్కి వచ్చి ఆ ఎస్ఐ ఎవరు చెప్పి కంప్లైంట్ ఇవ్వండి, నేను యాక్షన్ తీసుకుంటాను. ఓకే సార్, థ్యాంక్ యూ. ఇప్పుడు వచ్చి కంప్లైంట్ ఇస్తే నా పని అంతే. అయినా కొద్ది రోజులు జాగ్రత్తగా ఉండమని చెప్పాను కదా, మళ్ళీ ఎందుకు ఆ అమ్మాయిని కెలికాడు? You have called is not reachable. You have called is not reachable. Please call later. వాణ్ణి మాత్రం వదలకూడదు సారు. ఎలాగైనా అరెస్ట్ చేయించి శిక్ష పడేలా చూడాలి. ఏసీపీ అంకుల్ చెప్పారు కదా, తప్పకుండా యాక్షన్ తీసుకుంటారు. మధ్యలో ఆ మినిస్టర్ కొడుకు పోలీస్ గొడవలు ఏంటి శోభన్ రాజు? పడనీలేవే, ఎంత ఎక్కువ గొడవలు పడితే అంత గొప్పగా డైవర్ట్ అవుతాడు. అందరూ మామూలుగా ఉండరు కదా, ఎవరో సరైన వాళ్ళు ఎదురైతే అప్పుడు సరదా తీరుద్దాడికి. ఏయ్, ఏంటా డ్రైవింగ్? స్లోగా పోనీ. సారీ మేడం, స్పీడ్ బ్రేకర్ చూసుకోలేదు. ఈ మాయన్నే ఎదురు చూసేలా చేస్తాడా? వాడికెంత పొగరు! మాయ, కళ్ళల్లో మాయ, కనుచూపుల్లో మాయ, ప్రతి కదలికలోనూ మాయ. అందుకే నీ మాయలో పడిపోయాను మాయ. ఎన్నింటికి రమ్మన్నా ఎన్నింటికి వచ్చావు? నా మాట కోసం, నా చూపు కోసం పడిచొచ్చేవాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలుసా? పోన్లే పాపమని వస్తే నన్నే ఎదురు చూసేలా చేస్తావా? అసలేమనుకుంటున్నావు నా గురించి? లేదు మాయా, నేనొచ్చి చాలాసేపు అయింది. అదిగో అక్కడి నుంచి నిన్ను చూస్తూ అలాగే ఉండిపోయాను. నీ అందం నన్ను కాలు ముందుకు వేయనివ్వలేదు, కనురెప్ప పడనివ్వలేదు. అసలు నువ్వు వచ్చావంటేనే
నమ్మలేకపోయాను మాయా. నేను కొలిచిన దేవత నన్ను కరుణించి కళ్ళ ముందుకు వస్తుందంటే నిజంగా నమ్మలేకపోయా. ఇప్పటికీ కళ నిజమా మాయ అన్నట్టే ఉంది. మాయా మాటలు చెప్పడం నీకు బాగా తెలుసు. ఆ మాటలతోనే నిన్ను కలిసేలా చేశావు, నన్ను ఎదురు చూసే పరిస్థితికి తీసుకొచ్చావు. నువ్వింకా నా మాటల్నే చూస్తున్నావు మాయా. ఆ మాటల వెనుకున్న ప్రేమని చూడు. నీకోసం ఎంత తప్పిస్తున్నానో, నిన్ను ఎంతగా ఆరాధిస్తున్నానో తెలుస్తుంది. ప్రేమంటే నమ్మకం మాయా. సందేహాలకి అనుమానాలకి అస్సలు చోటు ఉండకూడదు. ఒకసారి అవన్నీ పక్కన పెట్టి చూడు, ప్రేమ మాత్రమే కనిపిస్తుంది. ఆ ప్రేమే జీవితాంతం నిన్ను నాతో ఉండేలా చేస్తుంది. కానీ ఒక్కటి మాత్రం నిజం మాయా, నువ్వవునంటే నీతోనే నా జీవితం, కాదంటే నీ ఊహలే నా జీవితం. ఏయ్, ఏంటా డ్రైవింగ్? ఫాస్ట్గా పోనీ. సరే మేడం. డ్రైవర్, కార్ వెనక్కి తిప్పి ఇంటికి పోనీ. మేడం. సరిగ్గానే విన్నా, వెనక్కి పోనీ. సరే మేడం. హలో అంకుల్, నేను మాయను. ఏంటి వచ్చావా? లేదంకుల్. మరి రాకుండా ఫోన్ ఏంటి? టైం అవుతుంది, లేట్ అయితే నేను దొరకను. మీరు ఆల్రెడీ దొరికిపోయారు అంకుల్. ఏంటి తిక్క తిక్కగా మాట్లాడుతున్నావు? తమాషాగా ఉందా? వస్తున్నావా లేదా? నేను రావట్లేదు అంకుల్, మీరే నా దగ్గరకు వస్తున్నారు. ఏయ్, నేను రావడం ఏంటి? పిచ్చి పిచ్చిగా ఉందా? వస్తారు అంకుల్, మామూలుగా కాదు, 100 స్పీడ్లో ఉరుక్కుంటూ మరీ వస్తారు. తండ్రి కూతురు కలిసి నాటకాలు ఆడుతున్నారా? నాతో పెట్టుకుంటే ఏమవుతుందో తెలుసా? నా పవర్ ఏంటో తెలుసా? చూపిస్తా. అలాగే అంకుల్, చూపిద్దురు కానీ ముందైతే ఒకసారి మీ వాట్సాప్ చెక్ చేసుకోండి. లొకేషన్ పంపిస్తున్నాను, డైరెక్ట్గా ఇంటికి వచ్చేయండి. లొకేషన్ పంపించడం ఏంటి? హలో హలో, నాతోనే నాటకాలు ఆడతారా? చెప్తాను.
రేయ్ బండి తీయండి రా. టైలర్, ఏం వెతుకుతున్నావు టైలర్? డబ్బులు సారు. ఉన్న డబ్బులన్నీ సరుకుల కోసమని సావిత్రక్కకి ఇచ్చేశాను. ఈరోజు ముడుపులో వేయడానికి 10 రూపాయలు కూడా లేవు సారు. అప్పుడప్పుడు చిల్లర డబ్బులు డబ్బాలో పెడుతూ ఉంటాను కదా అని వాటి కోసం వెతుకుతున్నాను సారు. ఎక్కడా లేవు. ఈరోజు అసలు ముడుపులో డబ్బులు వేయగలమో లేదో. టెన్షన్ పడదు టైలర్, డబ్బులు అవే వస్తాయి. నువ్వు ముడుపు వేసే బయటికి వెళ్తావు. అంత నమ్మకంగా ఎలా చెప్తున్నారు సారు? ఏమో, చెప్పాలనిపించింది చెప్పేశాను. ఆ అమ్మవారే ఇస్తుందేమో. నీ అంత మంచి మనసున్న అమ్మాయి ఒక గొప్ప సంకల్పంతో చేస్తున్న పనికి ఆటంకం ఎప్పుడూ కలగదు టైలర్. అబ్బో, చాలా సెకలున్నాయి శోభన్ రాజు. ఇది ఇక్కడే కదలకుండా ఉంటుందట, అమ్మవారే దిగొచ్చి డబ్బులు ఇస్తుందట. ఆ అమ్మవారి సంగతి దేవుడిరుగు, మన అమ్మవారు వస్తుంది చూడు. కాఫీ